స్వర్గంలో అన్నీ ఉన్నాయి కానీ చావు లేదు. భగవద్గీతలో అన్నీ ఉన్నాయి కానీ అబద్ధాలు లేవు. ప్రపంచంలో అన్నీ ఉన్నాయి కానీ ప్రశాంతత లేదు. ఈరోజు అందరి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి అనేది లేదు. ఆనందం అనేది మనం పొందే అనుభూతిని బట్టి ఉంటుంది, మనం వెనుకున్న ఆస్తిపాస్తులు బట్టి కాదు. సంతోషం అనేది సంతృప్తిని చెందే మనసును బట్టి ఉంటుంది, మనకున్న సంపదను బట్టి కాదు. మనం సరిగ్గా తినకపోతే జబ్బులు వస్తాయి, ఏదైనా సరిగ్గా వినకపోతే మనస్పర్ధలు వస్తాయి. జీవితంలో కొన్ని బంధాలు అంతే, మనల్ని బాగా ప్రేమిస్తున్నట్టు అనిపిస్తాయి కానీ వారికి కావలసిన వాళ్ళు దొరికినప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోతారు. ఇంట్లో అన్నీ ఉన్న భర్త అనేవాడు సరిగ్గా లేకపోతే తనలో తానే ఒంటరితనాన్ని అలవాటు చేసుకొని గడుపుతున్న భార్యలు ఎందరో ఈ లోకంలో. 4 విషయాలకు సిగ్గుపడకండి: పాత బట్టలు, పేద స్నేహితులు, ముసలి తల్లిదండ్రులు మరియు సాధారణ జీవితం. తెలివితేటలు ఉన్నాయని ఇతరులను మోసం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించకండి, ఎందుకంటే దేవుడు అందరికంటే తెలివైనవాడు. ఖచ్చితంగా నీకు బుద్ధి వచ్చేలా గుణపాఠం చెప్తాడు. ఎవరిని తక్కువగా చూడకండి, ఎందుకంటే 5 రూపాయల పెన్ను కూడా 5 కోట్ల రూపాయల చెక్కు రాస్తుంది. జీవితం కూడా అంతే, ఎవరి విలువ వారిదే. జీవితం బాగుండాలంటే పేరులో అక్షరాలు మార్చుకోమని, అంకెలు మార్చుకోమని, ఇల్లు మార్చమని, ఇలవేల్పును మార్చమని చెబుతారు, కానీ బుద్ధి మార్చుకోమని ఎవరూ చెప్పరు. వయసు పెరుగుతుంటే జ్ఞానం పెరగాలే కానీ చులకన చేసి మాట్లాడే రూపం మాత్రం కాకూడదు. కాలం మారుతుందో లేదో తెలియదు కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు. ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఇంకోలా ఉంటారు. జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మంచిదేనేమో, కాలికి దెబ్బ తగిలితే వెళ్ళే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది. అదే మనసుకు తగిలితే ఎటువంటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది, అదే ఆ కోపం వెనుక ఉన్న ఆ బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. ఏ బంధంలో అయినా ఒక అడుగు మనం, ఒక అడుగు వాళ్ళు వేస్తేనే దగ్గరవుతాం, కానీ అన్ని అడుగులు మనమే వేస్తే చులకనవుతాం. 50 ఏళ్ల తర్వాత శృంగారం చేయకండి, ఎందుకంటే అది మిమ్మల్ని భౌతికంగానే కాదు మానసికంగా దెబ్బతీస్తుంది. నిన్ను ఆపగలిగేది నీ సోమరితనమే, నిన్ను ఎత్తులో నిలపగలిగేది నీ పోరాడే గుణమే. మంచివాడు తనకున్న దానితో సంతృప్తి చెందుతూ తనకిష్టం వచ్చినట్టు బ్రతకాలి అనుకుంటాడు. నాలుక కత్తి కంటే పదునైనది, అది రక్తం చిందకుండానే దేనినైనా నాశనం చేస్తుంది. మనం చేసే పని తప్పు కాదు అని మనకు తెలిసినప్పుడు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరమూ లేదు. వృక్షానికి వేళ్ళు ఎంత ముఖ్యమో మనిషికి విలువలు అంత ముఖ్యం. పెదవులు అబద్ధం చెప్పవచ్చు కానీ ప్రవర్తన అబద్ధం చెప్పదు. ప్రేమతో చేరదీస్తే క్రూరమృగాలు కూడా ప్రేమను చూపిస్తాయి, కానీ కొన్ని బంధాలకి ఎంత ప్రేమను చూపించినా బాధనే మిగులుస్తాయి. మనుషుల గురించి తెలుసుకోవాలంటే ధనం లేకుండా బ్రతికి చూడు, అన్ని సంబంధాలు వాటంతట అవే బయటపడతాయి. చేయి జారితే కంటి అద్దాలు పగిలిపోతాయని ఎంత జాగ్రత్తగా ఉన్నా మనం మాట జారితే మనసు విరిగిపోతుంది అని మాత్రం తెలుసుకోలేకపోతున్నాం. మగవాడి దగ్గర ఆడది కోరుకునేది రెండే 2, అవి ఏంటంటే ప్రేమతో పలకరింపు,
ఆప్యాయతతో ఆదరణ.